సార్ బాజీ గారు, ఇదంతా చూస్తుంటే నిజంగానే అధికారంలో ఎవరున్నారు, ప్రభుత్వం ఎవరు నడుపుతున్నారు అనేది డౌట్ వస్తుంది. మొత్తానికి అఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయారని అర్థమవుతుందండి. అటు అసెంబ్లీ బయటైనా అసెంబ్లీ లోపలైనా కానీ మండలిలో కూడా చూస్తే ఈరోజు కోయిన్సిడెంటల్లీ ఒక ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ, ఆయన పేరు రమేష్ యాదవ్ అట, చంద్రబాబు నాయుడు గారి ఏంటి ఆయన డిజిగ్నేషన్ అనేది మర్చిపోయినట్టున్నాడు. లేదంటే కాదు, వాంటెడ్లీ డెలిబరేట్లీ స్కిప్ చేసి కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు అన్నాడట. ఏది, అది కూడా బయట కాదు, ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ మండల్లో. మరి ఆ స్థాయికి ఎదిగిపోయారంటే అంటే చంద్రబాబు నాయుడికి ఒకే రోజు అంటే అటు ఇటుగా ఒక సిఏ ఏమో నోటీసులు ఇస్తాడు, అదే సిఏ అసెంబ్లీ సాక్షి క్షమాపణలు అడుగుతాడు. ఇంకొక ఎమ్మెల్సీనేమో ముఖ్యమంత్రి సభానాయకుడు అనేది కూడా మర్చిపోయి కుప్పం ఎమ్మెల్యేని సంబోధిస్తాడు. అంటే మరి వారి నాయకుడు ప్రతిపక్ష హోదాకు కూడా దూరం అయిపోయి పులివెందులకి పరిమితమైన ఒక ఎమ్మెల్యేగా మిగిలిపోయాడనే పాపం ఒక క్షోభకు గురవుతూ మరి దాన్ని కంపెన్సేట్ చేసుకోవడానికి, బ్యాలెన్స్ చేయడానికి ఆ రకంగా అతి తెలివితేటలు ప్రదర్శించాడని అది అర్థమవుతోంది. సో ఎలా చూడాలి సార్ ఇది? నిజంగానే వీళ్ళంతా ఒక అఫెన్స్ మోడ్లోకి వెళ్ళారనేదే మీరు ఇది ఎన్నోసార్లు చెప్పారు మన డిబేట్ సాక్షిగానే. అవునండి సార్. సురేష్ గారు, ముందుగా మీకు, మన ఛానల్ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం అండి. నేను గతంలో కూడా మీరు అన్నట్లుగా 2-3 తడవలు ప్రస్తావించాను. జగన్మోహన్ రెడ్డి వ్యూహం మారింది. ఆయన ఉచ్చ నీచాలు అనేది అన్నిటినీ కూడా, మరి నైతిక విలువలు కానీ ఉచ్చ నీచాలు కానీ ఇవన్నీ కూడా పక్కన పడేశాడు, తిలోదకాలు ఇచ్చేశాడు. ఆయన స్టార్టింగ్లో ఏంటంటే పదవి కోల్పోయాడన్న ఒక ఆక్రోశంతో ప్రవర్తించాడు కొన్నాళ్ళు. తర్వాత ఒక పకడ్బందీ వ్యూహం ప్రకారంగా ఈ ప్రభుత్వాన్ని అనేక రకాల ఇబ్బందులు పాలు చేయాలి, అప్రతిష్ట పాలు చేయాలి, అట్లాగే పరిపాలన సజావుగా జాగకుండా ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలి, అన్ని రకాల ప్రయత్నాలు చేయాలనే ఒక వ్యూహంతో వెళ్తున్నాడు. ఇంకా మున్ముందు అనేక చూస్తామని చెప్పేసి గతంలోనే చెప్పాను. అట్లాగే ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూస్తూ ఉన్నాం. నేను ఏమి చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ కేసులో ఇవాళ రమేష్ యాదవ్ మరి మండలిలో ముఖ్యమంత్రిని, కుప్పం ఎమ్మెల్యే అని ఒక ఎద్దేవా చేస్తూ మాట్లాడినా, అట్లాగే ఈ శంకరయ్య మరి ముఖ్యమంత్రికి ఏకంగా లీగల్ నోటీస్ పంపించినా, ఇదంతా కూడా ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని ఒక ఇబ్బందులు పాలు చేయాలని ఒక దురుద్దేశం, ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయాలని దురుద్దేశం, అట్లాగే ఒక మైండ్ గేమ్ సెట్ చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్న టీడీపీ మిత్రుడు సాహెబ్ గారు కానీ, ఈ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కానీ, టీడీపీ శ్రేణులు ఎవరైనా కానీ గమనించాలి. మైండ్ గేమ్ ఆడుతున్నారు, మైండ్ గేమ్ తోటి స్టార్ట్ చేశారు. ఈ మైండ్ గేమ్ ఏ పరాకాష్ఠకి వెళ్తుంది, దీన్ని ఆదిలోనే తుంచేయాల్సిన అవసరం ఉంది, అణిచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నా అబ్జర్వేషన్గా నేను చెప్తా ఉన్నాను. ఏదైతే ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో మనం ఏదైతే ఇవాళ డిబేట్లో ఉన్న సబ్జెక్ట్లో మాట్లాడితే, ఏదైతే సో కాల్డ్ ఈ ఎస్ఐగా పనిచేసిన శంకరయ్య, ఇతను మీద అనుమానం ఉంది, ఇతను ముద్దాయిలకు సహకరిస్తున్నాడు అని మృతుడి, ఎవరైతే హతుడి వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత 6 సంవత్సరాల క్రితం ప్రెస్ మీట్ లో ప్రత్యేకంగా ఈ సిఐ కోసమే మీదే ఇతన్ని టార్గెట్ చేస్తే ప్రెస్ మీట్ పెట్టింది ఆవిడ దాంట్లో చాలా విషయాలు ప్రస్తావించారు. వాళ్ళు మార్గమధ్యంలో హైదరాబాద్ నుంచి వస్తుంటే మార్గమధ్యంలో అక్కడే ఉన్న ఇతన్ని మీరు కేసు బుక్ చేయండి, సిఐని కానీ ఎస్ఐని కానీ కేసు బుక్ చేయండి అని పదే పదే ఆవిడ మార్గమధ్యంలో కారులో ఉండి ప్రస్తావించినట్టుగా ఆవిడ తన యొక్క ఇంటర్వ్యూలో బహిరంగంగా చెప్పింది. తర్వాత ఇతని మీద అనుమానాలు ఉన్నాయి, ఈ శంకరయ్య మీద. నేను వినిపిస్తాను ఆవిడ మాటలు, మీరు చూడండి, వినిపిస్తే కనుక వినండి. నడుస్తుందో లేదా అని అనుమానం. అసలు చూస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు సంఘటన జరిగిన రోజు సిఐ శంకరయ్య అక్కడ ఉన్నాడు, అక్కడ మనిషి ఉన్నాడు. కానీ మేము హైదరాబాద్ నుంచి దారిలో వస్తూ ఉన్నాము, మేము అక్కడ కేసు పెట్టు అని చెప్పి, అండ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆయనకు తెలియదా కేసు పెట్టాలి, ఇది మర్డర్ అని చెప్పి. ఆ సీన్ లో లేకుండా ఉన్న మాకు అనుమానం వస్తుంది, మేము ఆయన
చెప్పాల్సింది వస్తుంది, ప్లీజ్ కేసు పెట్టండి అనుమానం ఉంటే. అంటే ఆయనకి ఏదైనా కవరప్ చేయాలని ట్రై చేస్తున్నాడా? వై ఇస్ హీ బిహేవింగ్ లైక్ దట్? కేసు పెట్టు అని చెప్పినాక కూడా తర్వాత ఆయన సమక్షంలోనే బాడీని బయటకు మూవ్ చేశారు, గాయాలకు కట్లు కట్టించాడు. ఇన్స్పెక్టర్ గారికి తెలియదా అది తప్పు, పంచనామా ముందు బాడీని మూవ్ చేయకూడదని? మరి హౌ డిడ్ హీ లెట్ దట్ హ్యాపెన్? ఓకే, అక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ కి బంధువులకి అందరికి ఇదండి విషయం. ఆవిడ సూటిగా ప్రశ్నించారు ఆ రోజు. 6 సంవత్సరాల క్రితం వీడియో ఇది. సంఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత జరిగిన వీడియో ఇది, తీసిన వీడియో. ఆవిడ సూటిగా ప్రశ్నిస్తుంది, పంచనామా జరగక ముందే బాడీని మూవ్ చేయకూడదు అనేది ఇన్స్పెక్టర్కి తెలియదా? బయటికి తీసి కట్లు ఎందుకు కట్టాడు? ఎవరైనా పైనుంచి ప్రలోభాలకి లొంగిపోయి ముద్దాయిలతోటి మర్డర్ చేసిన వాళ్ళతోటి కుమ్మక్కయ్యాడా అని ఆ రోజే ఆవిడ స్విచ్ చేశారు. అప్పుడు ఇవాళ బల్బు వెలిగింది. ఆ రోజు వేసిన స్విచ్ ఇవాళ బల్బు వెలిగింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఎందుకు ఈ సోకాళ్ళు శంకరయ్య ఆ రోజు మర్డర్ జరిగినప్పుడు ఆ సాక్ష్యాలను తారుమారు చేయటం, చట్ట విరుద్ధంగా నియమాలకు విరుద్ధంగా బాడీని మూవ్ చేయటం, కట్లు కట్టడం, సాక్ష్యాలను లేకుండా చేయడంలో ఎందుకు ఆయన అంత ఉత్సాహం ప్రదర్శించాడు? చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఇతని గురించి మాట్లాడటంలో తప్పే ఉంది. ఆయన పరువు నష్టం ఎందుకు? ఆ రోజే అతను ఒక ముద్దాయిలకి హంతకులకి సపోర్ట్ చేసిన ఒక అధికారిగా పరువును ఆనాడే కోల్పోయాడు. ఏదైతే సంఘటన జరిగినప్పుడే కోల్పోయాడు, మరి కొత్తగా పరువు కోల్పోయేదేంటి? ఇంకొక మా ముఖ్యమైన ప్రధాన లాయర్ గారు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రికి ఒక లీగల్ నోటీస్ ఇవ్వాలంటే ఒక ప్రభుత్వ అధికారి ఖచ్చితంగా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. గవర్నమెంట్ అనుమతి తీసుకోకుండా లీగల్ నోటీస్ సర్వ్ చేయడానికి వీలు లేదు. దిస్ ఈజ్ ది రూల్. ఈ రూల్ పాటించారా? కాబట్టి ఏంటంటే కేవలం ఒక మైండ్ గేమ్ తోటి ఇది ఒక సంచలనాన్ని సృష్టించాలని, పక్కదారి అన్ని విషయాన్ని పక్కదారి పట్టించాలని ఇది ఒక జరిగిన కుట్ర. దీని వెనకాల ఆబ్వియస్లీ ఖచ్చితంగా వైసీపీ యొక్క అగ్రనాయకత్వాలు ఉన్నారు. వాళ్ళు ఆడించే ఆట ఇది. ఆ ఆటలో ఇతను ఏదో ఆశపడో మరి అప్పుడే ఆనాడే జరిగినప్పుడే ప్యాకేజీలు తీసుకున్నాడు, ఇంకా ప్యాకేజీలు పొందుతా ఉన్నాడు. ఫర్దర్ ఫ్యూచర్ లో ఏదైనా గొప్ప ప్యాకేజీలు ఆశించి చేస్తున్నాడు. కానీ ఇతను చేస్తుంది చాలా తప్పు, చేసింది తప్పు. ఇతను ఇవాళ కాదండి, ఏనాడు అమ్ముడుపోయాడు. అమ్ముడుపోయిన దానికి దశలుగా సర్వీస్ ఇస్తున్నాడు కొనుక్కున్న వాళ్ళకి అని మనం అర్థం చేసుకోవాలి. దఫాలుగా సేవలు చేస్తున్నాడు, సేవల్లో తరించిపోతా ఉన్నాడు. కాబట్టి ఏంటంటే ఇవాళ అతని మీద ఖచ్చితంగా ప్రభుత్వపరమైన చర్యలు తీసుకోవాలి. అట్లాగే మరొక్కసారి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, మీరేదో ఊరికే తేలిగ్గా తీసుకోకండి. ఒక మైండ్ గేమ్ ప్లానింగ్ ప్రకారంగా, పద్ధతిగా, ప్రణాళికాబద్ధంగా ఒక ఇంటెలెక్చువల్ మైండ్ గేమ్ జరుగుతూ ఉంది గవర్నమెంట్ మీద. దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ప్రాపర్ ప్రణాళికలు వేసుకోండి, దాన్ని అణిచేసే ప్రయత్నం చేయండి. లేకపోతే ఈ మైండ్ గేమ్ ప్రవాహంలో మీరు నష్టపోవడమే కాదు, రాష్ట్రం నష్టపోద్ది, ప్రజలు నష్టపోతారు, రాష్ట్ర అభివృద్ధి పోద్ది, అంతా నాశనం అయిపోతుంది. ఇక్కడ కేవలం ఈ ఆట అధికారం కోసం సాగుతున్న ఒక క్రూరమైన ఆట స్టార్ట్ అయింది. కేవలం అధికారం కోసం, అధికారాన్ని కోల్పోయామన్న ఒక ఆక్రోశం మాత్రమే కాదు, ఇది ఒక హాలీవుడ్ రేంజ్ సినిమాను తలపించే విధమైన ఒక మైండ్ గేమ్ ప్లాన్ జరుగుతుంది. దాని పథకం ప్రకారంగానే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి గమనించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇట్లాంటివన్నీ పోతాయి. 2 ఏళ్ల కాలం అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఈ 3 ఏళ్ళు కూడా ఇలాంటి గిల్లి కజ్జాలు ఇలాంటి వాటి మీదే ప్రాధాన్యత పెడితే రాష్ట్ర అభివృద్ధి కుంటిపడుతుంది. వాళ్ళకి కావాల్సింది అదే. ఈ గవర్నమెంట్ శత్రువులకు కావాల్సింది అదే. ప్రభుత్వాన్ని అస్థిరతంగా చేయాలి, వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఫోకస్ పోగొట్టాలి అనేది ఒక కుట్రలో భాగం. ప్రజల్లో మరి ఒక చెడ్డ పేరు తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. అది క్లియర్ కట్ గా అర్థమవుతా ఉంది. దాంట్లో భాగమే ఇవన్నీ కూడా. ఇది నా అబ్జర్వేషన్. సురేష్ గారు.
మొత్తానికి కాబట్టి అయితే- ఇది ఆషామాషిగా తీసుకోవడానికి లేదు. సునీత గారు ఆ రోజే చెప్పారు మర్డర్ వెనకాల ఇతను శంకరయ్య ఉన్నాడని. కాబట్టి ముందు ఇతని మీద చర్యలు తీసుకోవాలి. ఒక పోలీసు అధికారి ఉండి ప్రాథమిక విధుల్ని పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించినందుకు ఇతని మీద మరి శాఖాపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదు? రైట్ బాజీ. మొత్తానికి అయితే రాజకీయపరమైనటువంటి వ్యూహాలు అసెంబ్లీలోనో లేదంటే ప్రజా సమస్యల మీద పోరాటం ద్వారానో ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడం అనేది సాంప్రదాయ రాజకీయాలు చూసాం అనమాట. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా ఈ కొత్త తరహా రాజకీయాలు అనమాట. అంటే అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం లేదు, ప్రజా సమస్యల మీద పోరాడాల్సిన అవసరం లేదు, వారి పక్షాన గళాన్ని ఎత్తాల్సిన అవసరం లేదు. ఈ రకమైనటువంటి రాజకీయాలు కూడా చేయొచ్చు, ఎత్తుగడలు కూడా చేయొచ్చు అనేది కొత్త రకం రాజకీయం అనమాట. సో మొత్తానికి మీరు ఒక ఈ కోణాన్ని ఎప్పటి నుంచో చెప్తున్నారు, ఇప్పుడు కాస్త పిక్చర్ క్లియర్ అయింది.